హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే ములంకాడ మసాలా కర్రీ. దానికి కావాల్సినవి ముందుగా కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని మసాలా తయారు చేసుకోవాలి. ముందుగా పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మసాలాలు వేసుకోవాలి. మసాలా దినుసులు కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని అన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ధనియాలు, లాస్ట్ ఫైనల్ గసగసాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫైనలీ మసాలాలు బాగా ఫ్రై అయిపోయాయి. మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తీసేసుకున్న తరువాత మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, పోపులు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యే లోపల మసాలా చల్లగా అయిపోయింది. మసాలా తయారు చేసుకోవాలి. స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత అదే మిక్సీలో టమాటాలు మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తరువాత పసుపు, సాల్టు, కారం వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ములక్కాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఒక 5 minutes మగ్గించాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన టైంలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ములక్కాయ కూర చాలా టేస్ట్గా ఉంటుంది.
సేమ్ మనం క్యాటరింగ్ వాళ్ళు ఎలా చేస్తారో అదే స్టైల్లో నేను చేశాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గించాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కలుపుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించాలి. ఫైనలీ ములక్కాయ కర్రీ తయారైపోయింది. ఫైనలీ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఫైనల్లీ తయారైపోయింది ములక్కాడ కర్రీ. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.